హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 36. సో మనం ఈ రోజు క్లాస్లో ఏం చూద్దామంటే ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏందో చూద్దాం. ఓకేనా? సో ఈ రోజు నుంచి మనం ఊప్స్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా నేర్చుకున్న దాంట్లో ఒక 4 క్వశ్చన్లు అడిగితే, సో ఇప్పుడు నుంచి నేర్చుకుంటాం కదా ఊప్స్ కాన్సెప్ట్. సో దీంట్లో ఒక 6 క్వశ్చన్లు అనేవి అడగొచ్చు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సో ఊప్స్ కాన్సెప్ట్లో మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మీరు ఊప్స్ కాన్సెప్ట్ మీద ఎంత పర్ఫెక్ట్గా ఉంటే సో మీకు అంత మంచి శాలరీ, అంత మంచిగా ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో మీరు ఊప్స్ అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. సో విన్నప్పుడు మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాం కదా. సో మీరు బిగినర్ అయితే, సో మీరు స్టార్టింగ్ అయితే ఊప్స్ కాన్సెప్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి కొత్త కొత్త పదాలన్నీ వినపడతాయి అన్నమాట. సో వాటి మీద మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు వీటి మీద మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ అనేవి ఉండవు అనమాట. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ప్రాక్టీస్ చేసిన దాన్ని అర్థం అనేది చేసుకోవాలి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఊప్స్ అంటే ఏందో చూద్దాం. సో ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను. సో ఒకసారి డెఫినేషన్ చూడండి. నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఊప్స్ అంటే ఇక్కడ ఏంది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు. సో అది మనకి ఒక చైర్ ఉంది కదా. సో చైర్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. అదేవిధంగా విండో ఉంది. సో విండో అనేది ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనమున్న నేమ్ ఉంది. సో నేమ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. సో అదే విధంగా స్కూల్ ఉంది. స్కూల్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. ఓకేనా? సో అదే విధంగా నేను ఈరోజు సైకిల్లో స్కూల్కి వెళ్ళాను. సో ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ కిందగా వస్తుంది అనమాట. సో ఆబ్జెక్ట్స్ అంటే ఇవే అనమాట. ఓకేనా? సో వీటిని మనం ఆబ్జెక్ట్స్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు చూడండి. సో ఈ ఊప్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంది? సో బెనిఫిట్స్ ఏంటంటే, సో మోర్ ఆర్గనైజ్డ్. సో ఇది కోడ్ అనేది చాలా ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. అదేవిధంగా మనం ఈ కోడ్ ఒకసారి రాసామంటే దాన్ని ఎన్నిసార్లైనా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈజీ టు అండర్స్టాండ్. సో చాలా ఈజీగా ఉంటుంది. సో అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం కోడ్ రాసామంటే చాలా ఈజీగా ఉంటుంది. అదే విధంగా మనం ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. సో అది చాలా ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. సో చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి. ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి కోడ్ రాసినట్లయితే. సో అర్థమైంది కదా. సో ఊప్స్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థమైంది కదా. సో ఇది ఊప్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఊప్స్ అంటే ఏందో చూసాం. సో ఒకసారి డెఫినేషన్ కూడా చదువుతాను. సో వినండి. సో ఇది మీకు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు. సో వన్స్ మనకి ఊప్స్ కాన్సెప్ట్ అయ్యే లోపల మీరు బాగా ప్రాక్టీస్ చేసి, బాగా నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ రైటింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ వేర్ యూ ఆర్గనైజ్ యువర్ కోడ్ అరౌండ్ ది ఐడియా ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే, మనకి మామూలుగా ఏంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రాస్తాం. సో అది ఎలా రాస్తాం? ఆర్గనైజ్డ్ వే. సో అదేంటంటే ఐడియా ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటే మనం చూసాం ఇందాక. ఏంటవి? స్కూలు, కాలేజు, అదేవిధంగా బైకు, సైకిల్, చైరు, ఇవన్నీ మనకి నేము అవన్నీ ఆబ్జెక్ట్స్ కింద వస్తాయి. సో అదే విధంగా మనకి నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను. సో సో ఇది కూడా మనకి ఆబ్జెక్ట్ కింద వస్తుంది అనమాట. సో దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ లైక్ బిల్డింగ్ బ్లాక్స్ దట్ కంటైన్ బోత్ డేటా అండ్ ఫంక్షన్స్. సో డేటా అంటే ఏంది మనకి? సో చైరు, సైకిల్, స్కూలు ఇవన్నీ డేటా కింద వస్తాయి. సో ఇక్కడ యాక్షన్ అంటే నేను ఈరోజు సైకిల్లో కాలేజ్కి వెళ్ళాను. సో ఇది యాక్షన్ కింద వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇవన్నీ మనకి వేరియబుల్స్ అంటే ఏంది, యాక్షన్స్ అంటే ఏంది, సో వీటిని మనం ఊప్స్ కాన్సెప్ట్ వాడి ఎలా యూజ్ చేస్తాం, ఎలా రాస్తాం అనేది మనం ఊప్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం కదా. సో అప్పుడు మనకి క్లియర్గా అర్థం అవుతుంది. వేరియబుల్స్ అంటే ఏంది, అసలు యాక్షన్స్ అంటే ఏంది, ఫంక్షన్స్ అంటే ఏంది. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట. సో వాటి బెనిఫిట్స్ చూసారు కదా. మోర్ ఆర్గనైజ్డ్, రీయూజబుల్, ఈజీ టు అండర్స్టాండ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఊప్స్లో మెయిన్ టాపిక్స్ ఏమున్నాయంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అదే ఎన్కాప్సులేషన్ ఉంటుంది, ఇన్హెరిటెన్స్ ఉంటుంది, పాలిమార్ఫిజం ఉంటుంది, అబ్స్ట్రాక్షన్ ఉంటుంది. సో ఈ పదాలన్నీ మీకు కొత్తగా ఉండొచ్చు. సో మీరు బిగినర్ అయితే వీటిని చూసి ఏం కంగారు పడొద్దు. సో వీటి గురించి మనం ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడేం వీటి గురించి ఏం టెన్షన్ పడద్దు. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చూద్దాం. ఓకేనా? ఈ రోజు క్లాస్లో మనం ఏం చూద్దాం? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చూద్దాం. సో క్లాసెస్ అంటే ఏంటి? సో ఏ క్లాస్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ దట్ డిఫైన్స్ ది ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ దట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏ సర్టైన్ టైప్ విల్ హ్యావ్. సో ఇక్కడ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ అనమాట.
సో దేని యొక్క బ్లూ ప్రింట్ అంటే ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ అని దేన్ని అంటాం? సో దాన్ని క్లాసెస్ని మనం బ్లూ ప్రింట్ అని ఎందుకు అంటున్నాం? సో అవన్నీ మనం వన్స్ విఎస్ కోడ్లో మనం కోడ్ రాసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇట్స్ ఏ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ విత్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ టెంప్లెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్, సో మీరు ఒక క్లాస్లో ఉన్నారు. సో మీకు ఒక ఫామ్ అనేది ఇచ్చారు ఫిల్ చేయమని. సో ఆ ఫామ్లో ఏముందంటే నేము, ఏజ్, జెండరు, సెక్షను అండ్ మీ రిజల్ట్స్. సో వీటిని మనం ఫిల్ చేయాలి ఆ ఫామ్లో. సో ఆ ఫామ్లో ఫిల్ చేయాలి. సో ప్రతి ఫామ్లో మనకి ఇవే ఉంటాయి అనమాట. సో అది బ్లూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏమవుతాయంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నామంటే సో ఆ ఫామ్ లోపల మీరు ఏం రాస్తారు? మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా. సో వాటిని మనం ఆబ్జెక్ట్స్ ఫిల్ చేస్తాం. సో ఫిల్ చేస్తాం కదా, సో దాన్ని ఆబ్జెక్ట్స్ అంటారు. సో అది రియల్ వరల్డ్ ఎంటిటీ. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ అంటే ఒక ఫామ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇస్తారు కదా, ఆ ఫామ్లో ఏముంటాయి కామన్గా స్టూడెంట్కి ఇచ్చేవి. సో ఆ ఫామ్లో మనం ఏం ఫిల్ చేయాలో అవి ఉంటాయి అనమాట. నేము, ఏజ్, జెండరు, సో ఈ విధంగా ఉంటాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్ని మనం కోడ్లో యూజ్ చేసి చూద్దాం. సో అదేవిధంగా ఆబ్జెక్ట్స్ కానీ చూడండి. సో ఆబ్జెక్ట్స్, సో నేను ఒకసారి మీకు కోడ్ అనేది రాసి చూపిస్తాను. ఆ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ క్లాస్, సో క్లాస్ క్రియేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే CLASS క్లాస్. సో క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి ఇక్కడ మనం. సో క్లాస్ నేమ్ అనేది ఏంది? స్టూడెంట్. సో స్టూడెంట్ అనేది మనకి క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఉంది కదా, సో స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లు ఇవ్వండి. సో స్మాల్ లెటర్ కానీ ఇవ్వచ్చు, కానీ మనకి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే క్యాపిటల్ లెటర్ ఇవ్వడం. సో క్లాస్ యూజ్ చేస్తున్నారు, క్లాస్ నేమ్ రాస్తున్నారంటే మీరు స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లు ఇవ్వండి. ఓకేనా? సో అది గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో ఇక్కడ మనం ప్రాపర్టీస్ అనేవి క్రియేట్ చేయాలి. సో క్లాస్లో మనకి ఏముంటాయంటే ఇక్కడ చూడండి, ఇట్ రిప్రజెంట్స్ రియల్ వరల్డ్ ఎంటిటీ అండ్ కాన్సెప్ట్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్. In simple terms, an object like a thing or entity that has both properties and actions. సో రెండు ప్రాపర్టీస్, యాక్షన్స్ అనేవి ఉంటాయి. సో ప్రాపర్టీస్ ఎలా క్రియేట్ చేయాలి? సో ప్రాపర్టీస్ ఎలా క్రియేట్ చేయాలంటే డెఫ్, సో ఇనిట్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక స్పెషల్ మెథడ్ అనమాట ఇనిట్ అనేది. సో ఈ ఇనిట్ అనే స్పెషల్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ప్రాపర్టీస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇనిట్ అనే స్పెషల్ మెథడ్ ఎందుకు యూజ్, ఇది ఒక స్పెషల్ మెథడ్. సో ఇనిట్ అనేది ఏంది? పైథాన్లో అదొక స్పెషల్ మెథడ్. సో అది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ప్రాపర్టీస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటి? సో ఇక్కడ సెల్ఫ్, సో ఇక్కడ సెల్ఫ్ అనేది పెట్టాలి. సో సెల్ఫ్ అనేది ఎందుకు పెట్టాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకుందాం. సో ప్రాపర్టీస్ అంటే ఇక్కడ యాట్రిబ్యూట్, ప్రాపర్టీస్ని మనం ఏమంటాం అంటే యాట్రిబ్యూట్స్ కానీ అంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఒక స్టూడెంట్ యొక్క మెయిన్ డీటెయిల్స్ ఏముంటాయి? సో ఇక్కడ నేను క్లాస్ అనేది ఏమన్నాను? బ్లూ ప్రింట్ అన్నాను. సో బ్లూ ప్రింట్, ఒక స్టూడెంట్ యొక్క మెయిన్ డీటెయిల్స్ ఏం ఫిల్ చేయాల్సి వస్తుంది మనకి? సో నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఫిల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఏజ్ అనే ఒక ప్రాపర్టీ ఫిల్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సెక్షన్ అనే ఒక బ్రాంచ్ అనే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసి వస్తుంది. అదేవిధంగా రోల్ నెంబర్ అనేది ఒకటి క్రియేట్ చేసి వస్తుంది. సో వీటిని మనం ప్రాపర్టీస్ అంటాం. సో ఈ ప్రాపర్టీస్ని క్రియేట్ చేయడానికి మనం ఈ యూనిట్ అనే స్పెషల్ మెథడ్ యూజ్ చేస్తాం. సో దీన్నే మనం కన్స్ట్రక్టర్ మెథడ్ కూడా అంటాం అనమాట. సో కన్స్ట్రక్టర్ మెథడ్ అని కూడా అంటాం అనమాట. సో యూజ్ చేసాం కదా. సో ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వీటిని అసైన్ చేస్తాం. సో అది ఏ విధంగా అసైన్ చేస్తాం? సో ఇక్కడ ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్. ఓకేనా? సో ఇది ఈ నేమ్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం వీటన్నిటిని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో వన్స్ నేను కోడ్ రాసిన తర్వాత ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు మీకు డౌట్స్ అనేవి మ్యాక్సిమం పోతాయి. సో ఇది ఎలా ఇనిషియలైజ్ చేస్తామంటే సెల్ఫ్ డాట్ నేమ్. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని పెట్టాలన్నమాట. అదేవిధంగా అన్నిటికీ పెట్టండి, కామా ఉండకూడదు. సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. అదేవిధంగా సెల్ఫ్ డాట్ బ్రాంచ్. సో బ్రాంచ్కి సెల్ఫ్ డాట్ బ్రాంచ్ ఈక్వల్ టు బ్రాంచ్ అని పెట్టాలన్నమాట. సో BRANCH, బ్రాంచ్ ఈక్వల్ టు బ్రాంచ్. అదేవిధంగా సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్. సో సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు రోల్ నెంబర్. సో ఈ విధంగా మనం సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. సో ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం రాద్దామంటే ఇక్కడ మనం ఏం చేసాం? ప్రాపర్టీస్ చేసాం. సో ఈ ప్రాపర్టీస్ మనం ఏమంటామంటే యాట్రిబ్యూట్స్ అని కానీ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యాక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. సో యాక్షన్ అంటే ఒక మెథడ్. సో అది మనం ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేయాలన్నమాట. సో మెథడ్ యాడ్ చేస్తాం ఫంక్షన్. ఇక్కడ ఏం చేద్దాం అంటే గెట్ రిజల్ట్. సో గెట్ రిజల్ట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేద్దామంటే
సెల్ఫ్ అనేది ఒక కీవర్డ్ యూజ్ చేద్దాం. సో సెల్ఫ్ అనేది యూజ్ చేద్దాం. సో సెల్ఫ్ అనేది ఎందుకు యూజ్ చేయాలని నేను చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని లోపల ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది చేద్దాం. సో ఏం చేద్దాం అంటే సో ఇక్కడ మనం నేమ్ ఇస్తాం కదా, ఆ సేమ్ నేమ్కి సో ఇక్కడ మనం సింపుల్గా సెల్ఫ్ డాట్ నేమ్, సో ఆ నేమ్ హ్యాస్ పాస్డ్ ది టెస్ట్. సో ఈ విధంగా పెడతాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మనకి క్లాస్ అనేది క్రియేట్ చేసాం. సో క్లాస్ క్రియేట్ చేయడానికి మనకి ఏ కీవర్డ్ యూస్ అవుద్ది, క్లాస్ అనే కీవర్డ్ యూస్ అవుద్ది. సో ఇక్కడ క్లాస్ రాసిన తర్వాత మనం ఏం రాయాలి, ఫంక్షన్ నేమ్ అనేది రాయాలి, క్లాస్ నేమ్ అనేది రాయాలి. సో క్లాస్ నేమ్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ లెటర్ ఏమి ఉండాలి, క్యాపిటల్ లెటర్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ క్లాస్ నేమ్ అనేది మనకి ఎప్పుడు క్యాపిటల్ లెటర్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి క్యాపిటల్ లెటర్లో ఉంది మనకి. స్టూడెంట్ అనేది నేను ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ తీసుకున్నాను. ఆ తర్వాత మనం ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం. సో ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం అంటే ఇనిట్ అనే ఫంక్షన్ అనేది ఒక స్పెషల్ మెథడ్. సో ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ప్రాపర్టీస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఎందుకు యూజ్ అవుతుంది, ఈ ప్రాపర్టీస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇనిట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఈ ప్రాపర్టీస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ స్టూడెంట్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ ఏముంటాయి మనకి, సో నేమ్ అనేది ఒకటి ఉంటుంది, ఏజ్ అనేది ఒకటి ఉంటుంది, బ్రాంచ్ అనేది ఒకటి ఉంటుంది, రోల్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఇనిషియలైజ్ మెథడ్ వాడుతున్నాం, ఈ ఇనిట్ వాడుతున్నాం అంటే మనకి ఎప్పుడు ఇక్కడ స్టార్టింగ్ అనేది సెల్ఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఏంటి, సో ఈ సెల్ఫ్ అనేది రాసి ఆ తర్వాత మనం రిమైనింగ్ ప్రాపర్టీస్ రాస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ సెల్ఫ్ అనేది ఖచ్చితంగా రాయాలి. సో ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వీటిని వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. సో సెల్ఫ్ డాట్ నేమ్కి నేమ్ అనిస్తున్నాం, సెల్ఫ్ డాట్ ఏజ్కి ఏజ్ అనిస్తున్నాం, సెల్ఫ్ డాట్ బ్రాంచ్కి బ్రాంచ్ అనిస్తున్నాం, సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్కి రోల్ నెంబర్ అనిస్తున్నాం. సో ఇక్కడ రోల్ నెంబర్, బ్రాంచ్ వాటి వాల్యూస్ మనం ఎక్కడ ఇస్తామంటే సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఆ తర్వాత మనం ఏం రాసాం, సో ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. సో ఆ మెథడ్ నేమ్ ఏంటి మనకి గెట్ రిజల్ట్. సో దాంట్లో ఏం రాసామంటే సో ఇక్కడ సెల్ఫ్ అనేది తీసుకున్నాం. సో ఈ సెల్ఫ్ అని తీసుకుందామంటే సో దీంట్లో రాసాం కదా ప్రాపర్టీస్, సో ఆ ప్రాపర్టీస్ అన్ని దీంట్లోగానే ఉంటాయి అనమాట, ఈ మెథడ్లోగానే ఉంటాయి అనమాట. సో సెల్ఫ్ అనే నేమ్లోనే ఉంది. సో ఈ ప్రాపర్టీస్ అన్ని దీనికి కానీ సంబంధించినవి అని. సో ఇక్కడ ఏముంది మనకి సెల్ఫ్ డాట్ నేమ్. సో సెల్ఫ్ డాట్ నేమ్ అంటే సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక నేమ్ అనేది ఇస్తాం అనమాట. సో ఆ నేమే ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, అర్థమైందే. సో ఆ నేమే ఇక్కడ తీసుకుంటుంది. సో ఇక్కడ మనం హ్యాస్ పాస్డ్ ది ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ప్లేస్లో మనం మనోజ్ అని ఇచ్చామంటే ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనోజ్ హ్యాస్ పాస్డ్ ది టెస్ట్ అని వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా వస్తాయి అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో క్లాస్ క్రియేట్ చేసాం, దాంట్లో మనం ఏం చేసాం, ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం, యాక్షన్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకేమవుతుందంటే సో ఓపీజీ, సో ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం సో ఇక్కడ మనకి ఏముంది, క్లాస్ నేమ్ ఏంటి మనకి స్టూడెంట్. సో స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ కదా. సో స్టూడెంట్ లోపల సో ఇక్కడ ఏమి ఇచ్చాం ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్కి వాల్యూస్ అనేవి ఇవ్వాలన్నమాట ఇక్కడ మనం. సో వాల్యూస్ ఏంటి, నేమ్కి నేను మనోజ్ అని ఇచ్చాను. ఆ తర్వాత ఏజ్కి ఏమి ఇచ్చానంటే 21 అని ఇచ్చాను. ఆ తర్వాత బ్రాంచ్, సో బ్రాంచ్ ఏమి ఇచ్చానంటే సిఎస్సి అని ఇచ్చాను. అదేవిధంగా సో డబుల్ కొటేషన్ ఇవ్వాలి, సిఎస్సి అని ఇచ్చాను. అదేవిధంగా రోల్ నెంబర్, సో రోల్ నెంబర్ అంటున్నాం. సో రోల్ నెంబర్ అనేది 1 2 3 4 ABCD. సో ఈ విధంగా ఇచ్చాం అనమాట. సో ఇది మనం ఏం చేసామంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. సో ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే సో ఇప్పుడు మనకి వీటికి వాల్యూస్ ఉన్నాయి కదా. సో ప్రాపర్టీస్కి మనం వాల్యూస్ ఇస్తాం కదా. సో వాల్యూస్ ఇచ్చినప్పుడు దాన్ని ఇన్స్టెన్స్ అంటాం అనమాట. సో ఏ ఆబ్జెక్ట్కి ఆ ఆబ్జెక్ట్ సపరేట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఓబీజీ అని పెట్టి ఇటు పెట్టామంటే మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓబీజీ అనే వేరియబుల్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్కి మనకి వాల్యూస్ ఏమి ఇచ్చాము, సో మనోజ్ అని నేమ్కి మనోజ్ అని ఇచ్చాం. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్కి ఇక్కడ మనోజ్ అని వస్తుంది. అదేవిధంగా ఏజ్కి ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏజ్కి 21 అని వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ డాట్ బ్రాంచ్కి ఇక్కడ సిఎస్సి అని వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్కి సో ఈ రోల్ నెంబర్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, సో ఇక్కడ అనేది ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సో ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం వీటిలో వాల్యూస్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓపీజే డాట్ నేమ్ అన్నాం అనుకోండి. సో అది మనం ప్రింట్లో పెట్టాలి. సో ప్రింట్ ఆఫ్ ఓబీజే డాట్ నేమ్. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాం, మనం మనోజ్ అని ఇచ్చాం. సో మనోజ్ అని ఇచ్చాం కాబట్టి మనకి నేమ్ ఏం ప్రింట్ అవుతుంది, మనోజ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో మనోజ్. సో అర్థమైంది కదా.
సో ఇక్కడ మీకు ఇంకోటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనం వన్స్ ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఇది ఇది కాల్ అవుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఇది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఓకేనా. సో వన్స్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే సో ఇది ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓకేనా. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడంతోనే మళ్ళీ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో క్రియేట్ చేసేటప్పుడే మనకి ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం కన్స్ట్రక్టర్ మెథడ్ అని అంటాం అనమాట. సో ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ కాల్ అవుతుంది. సో అందుకని మనకి ఆబ్జెక్ట్ నేమ్ అనగానే మనకి నేమ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇది దీని లోపల ఉంది కదా. సో ఈ మెథడ్ని మనం ప్రింట్ చేయాలి. సో దాన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి. సో ఆబ్జెక్ట్ డాట్ ఇప్పుడు ఈ మెథడ్ నేమ్ ఏంది మనకి గెట్ రిజల్ట్. సో గెట్ రిజల్ట్. సో ఈ విధంగా పెట్టాలన్నమాట. సో ఈ విధంగా పెడితే మనకి ఏమవుతుందంటే సో ఇది ప్రింట్ అవుతుంది. సెల్ఫ్ డాట్ నేమ్. సో నేమ్ ఏమి ఇచ్చాము ఇక్కడ, మనం మనోజ్ అని ఇచ్చాం. సో ఆ మనోజ్ అనే నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. మనోజ్ హ్యాస్ పాస్డ్ ది టెస్ట్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేసాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనోజ్ అని వచ్చింది. మనోజ్ అని ఎందుకు వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ నేమ్ పెట్టాం కాబట్టి నేమ్లో ఏముంది మనోజ్ అని ఉంది. సో మనోజ్ అని వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ గెట్ రిజల్ట్ ఆఫ్. సో గెట్ రిజల్ట్ ఆఫ్ అంటే మనకి ఫంక్షన్ని ఆ మెథడ్ని కాల్ చేసాం ఇక్కడ. సో ఆ మెథడ్ అనేది మనకి ఎక్కడ ఉంది, సో ఈ ఆబ్జెక్ట్లో ఉంటుంది అనమాట. సో ఆబ్జెక్ట్ డాట్ గెట్ రిజల్ట్ ఆఫ్. సో గెట్ రిజల్ట్ ఆఫ్ అంటే ఏంది మనకి, సో దీని లోపల ఏం ప్రింట్ స్టేట్మెంట్ ఉందో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏముంది, మనోజ్ హ్యాస్ పాస్డ్ ది టెస్ట్ అని ఉంది. సో మనోజ్ హ్యాస్ పాస్డ్ ది టెస్ట్ అనే ఆబ్జెక్ట్ మనకి క్రియేట్ అయింది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇదే విధంగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఇంకో మెథడ్ కానీ రాద్దాం. సో ఇంకో మెథడ్ మనం ఏం తీసుకుందామంటే మనోజ్ బ్రాంచ్ నేమ్ అని తీసుకుందాం. సో బ్రాంచ్ నేమ్ అనే మెథడ్కి మనం సెల్ఫ్ అనేది ఇప్పుడు నార్మల్ సెల్ఫ్ అనేది పంపించకుండా మనం పాస్ చేసేద్దాం. ప్రింట్ ఆఫ్. ఇక్కడ మనకి ఈ బ్రాంచ్ అనేది కావాలి. సో ఇక్కడ ఏ బ్రాంచ్ ఇస్తాం, మనం కాల్ చేసినప్పుడు ఏ బ్రాంచ్ ఇస్తామో సో ఆ బ్రాంచ్ అనేది మనకి ఇక్కడ కావాలి. సో బ్రాంచ్ సెల్ఫ్ డాట్ బ్రాంచ్ అని ఇద్దాం. సెల్ఫ్ డాట్ BRANCH బ్రాంచ్ ప్లస్ మనోజ్ ఈజీ కదా. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఉండాలి. సెల్ఫ్ డాట్ నేమ్ ప్లస్ ఈజీ CSC బ్రాంచ్. సో ఇక్కడ మనకి బ్రాంచ్ నేమ్ ఉండాలి. సో సెల్ఫ్ డాట్ బ్రాంచ్ BRANCH బ్రాంచ్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే బ్రాంచ్ అని పెడదాం. సో ఇప్పుడు మనకి ఇది కాల్ చేస్తున్నాను. సో ఈ బ్రాంచ్ నేమ్ కాల్ చేస్తున్నాను. సో బ్రాంచ్ నేమ్ కాల్ చేయాలంటే మనకి ఎక్కడ ఉంటుంది, సో ఈ ఆబ్జెక్ట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ డాట్ గెట్ మామూలు బ్రాంచ్ కదా. సో బ్రాంచ్ నేమ్ ఆఫ్ అని పెడదాం. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్, సో ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎందుకనంటే సో బ్రాంచ్ నేమ్ చూడండి టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ సపరేట్గా మనం ఈ నేము బ్రాంచ్ అనేది ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. సో అలా పాస్ చేయకూడదు. సో మనకి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ వాల్యూస్ అయితే ఇస్తున్నామో సో ఆ వాల్యూస్ అనేవి ఈ మెథడ్లో కానీ తీసుకోవాలి. సో అలా తీసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఇవన్నీ దీనికి కానీ సంబంధించినవి అని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, సో ఇక్కడ నేను స్పేస్ అనేది ఇస్తాను. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనోజ్ అని వచ్చింది. బ్రాంచ్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఏమొచ్చింది. సో ఈ ఆబ్జెక్ట్లో నేమ్ ఏముంటే ఆ నేమ్ అనేది వస్తుంది. సో అదేవిధంగా ఆబ్జెక్ట్ డాట్ గెట్ మెథడ్ ఆఫ్. సో ఈ మెథడ్ లోపల మనకి ఏముంటే అది ప్రింట్ అయింది. సో ఆబ్జెక్ట్ డాట్ బ్రాంచ్ నేమ్ ఆఫ్. ఈ బ్రాంచ్ నేమ్ ఆఫ్ అంటే ఈ బ్రాంచ్ లోపల మనకి ఏ మెథడ్ ఉందో ఆ మెథడ్ లోపల ఏముందో అది ప్రింట్ అయింది అనమాట. సో ఏమవుతుంది, సో మనోజ్ ఈజ్ CSC బ్రాంచ్. సో ఈ విధంగా మనకి ప్రింట్ అయినాయి అనమాట అవుట్పుట్. సో అదే విధంగా మనకి ఒక క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఆబ్జెక్ట్ 1 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్ 2 కానీ క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ 2 OBJ ఆబ్జెక్ట్ 2. సో ఆబ్జెక్ట్ 2కి మనం మళ్ళీ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి నేమ్ ఏమి ఇస్తానంటే జాన్ అని ఇస్తాను. సో అదేవిధంగా తర్వాత ఏమి ఇవ్వాలి, ఏజ్. సో ఏజ్ అనేది నేను 20 అని ఇస్తాను. తర్వాత బ్రాంచ్ వచ్చి నేను ECE అని ఇస్తాను. సో ECE అని ఇస్తాను. సో డబుల్ కొటేషన్లో ఇవ్వాలి అది ECE.
ఆ తర్వాత ఇప్పుడు రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ ఏంటంటే ఏబిసిడి 1234 అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, సో రోల్ నెంబర్ ఏదైనా పర్లేదు. సో ఈ రోల్ నెంబర్ అనేది ఒకటి ఇచ్చాను. సో ఇక్కడ మనం ఏం చేసాం అంటే ఒక క్లాస్కి 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్లో మన వాల్యూస్ ఇవి ఇచ్చాం, సెకండ్ ఆబ్జెక్ట్లో మన వాల్యూస్ ఇవి ఇచ్చాం అనమాట. సో అర్థమైంది కదా. సో అదే విధంగా ఇప్పుడు మనం ఇది రన్ చేస్తాను. సో రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1.నేమ్ అంటున్నాను. సో ఆబ్జెక్ట్ 1లో మనం ఏ వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ 1 ఇది వచ్చింది అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, సో ఆబ్జెక్ట్ 1లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ అని వచ్చింది. సో ఆబ్జెక్ట్ 1లో మనకి ఫంక్షన్లో వచ్చింది కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1లో మనం నేమ్ ఏం తీసుకున్నాం, మనోజ్ అని తీసుకున్నాం. సో అందుకని మన అవుట్పుట్ ఏమొచ్చింది, మనోజ్ హ్యాస్ పాస్వర్డ్ ది టెస్ట్ అని వచ్చింది. అదేవిధంగా ఆబ్జెక్ట్ 1.బ్రాంచ్ నేమ్ అంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఆబ్జెక్ట్ 2.బ్రాంచ్ నేమ్ అన్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 2లో మనం వాల్యూస్ ఏమి ఇచ్చాం, జాను 20 ఈసీఈ ఇది రోల్ నెంబర్ ఇది ఇచ్చాం. సో ఇక్కడ చూడండి సెల్ఫ్ డాట్ నేమ్. సో ఆబ్జెక్ట్ 2.బ్రాంచ్ ఆఫ్ అంటాం కదా. సో అప్పుడు మనకి సెల్ఫ్ డాట్ నేమ్లో మనకి ఏ వాల్యూ వస్తుంది, సో ఆబ్జెక్ట్ 2లో ఏ వాల్యూస్ ఆ వాల్యూస్ అనే వస్తుంది. సో ఇక్కడ మనకి జాన్ అనేది వస్తుంది. ఈజీ ఇక్కడ ఏమొస్తుంది మనకి సెల్ఫ్ డాట్ బ్రాంచ్లో ఈసీ అని వస్తుంది. సో ఇక్కడ మనకి టోటల్ అవుట్పుట్ ఏమొస్తుంది, జాన్ ఈజ్ ఏ ఈసీఈ బ్రాంచ్ అని వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో దీని అవుట్పుట్ ఒకసారి గెస్ చేయండి మీరు వీడియో పాస్ చేసి. సో గెస్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు మీరు అనుకున్న విధంగానే వచ్చిందో రాలేదు చూడండి. సో వచ్చిందే. సో ఇక్కడ మనం మనోజ్ అనే వచ్చింది ఏమి, ఎందుకని ఇక్కడ ఆబ్జెక్ట్ 1లోనే ఉన్న మనం ఇది ఆబ్జెక్ట్ 1తో యూజ్ చేసాం. ఆబ్జెక్ట్ 1తో మనం కొన్ని వాల్యూస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో మనం ఫస్ట్ సారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో దాంతో మనం ఇది యాక్సెస్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ టైం ఏం చేసాం, సో ఆబ్జెక్ట్ 2 క్రియేట్ చేసాం కదా. సో ఆబ్జెక్ట్ 2 క్రియేట్ చేసినప్పుడు దాంతో మనం బ్రాంచ్ నేమ్ అనేది యాక్సెస్ చేసాం. సో అందుకని మనకి వాల్యూస్ అనేవి ఈ విధంగా వచ్చినాయి. సో అర్థమైంది కదా. సో వీటి గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో మీరేం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా వినండి. సో జాగ్రత్తగా విని అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. సో విని ఇంకా అర్థం కాకపోతే అప్పుడు నాకు కామెంట్ సెక్షన్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ఇంకా కొంచెం క్లారిటీగా ఇంకో క్లాస్లో చెప్పుకున్నాం, ఓకేనా. సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం, సో ఊప్స్ అంటే ఏందో చూసాం. అదేవిధంగా మనం ఊప్స్లో ఏం చూసాం, ఈరోజు క్లాసెస్ ఆబ్జెక్ట్స్ గురించి చూసాం. సో క్లాసెస్ అంటే ఏంది, సో క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం, మనం క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి చేస్తాం అనమాట. సో మనకి క్లాస్ నేమ్ ఇప్పుడు వాడుతున్న మనకి స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి. సో యూనిట్ అనేది ఏంది మనకి, సో యూనిట్ అనేది మనకి పైథాన్లో ఒక స్పెషల్ మెథడ్. సో ఆ మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, సో ఈ ప్రాపర్టీస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ సెల్ఫ్ అనే దాంతో ఈ సెల్ఫ్ అనే కీవర్డ్తో మనం ఏం చేసామంటే సో ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఇనిషియలైజ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి సెల్ఫ్ డాట్ నేమ్ సెల్ఫ్ డాట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్లో మనం ఏ వాల్యూ ఇస్తామో సో అది మనకి దీనికి ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఇనిషియలైజ్ అవ్వడం కోసం మనం ఈ విధంగా పెట్టాము. సో అర్థమైంది కదా. సో ఇక్కడ మనం మెథడ్స్ అనేవి రాసాం. సో ఫస్ట్ మెథడ్ ఏం రాసాం, గెట్ రిజల్ట్ అనే ఒక మెథడ్ రాసాం. సో బ్రాంచ్ నేమ్ అనే ఒక మెథడ్ రాసాం అనమాట. 2 మెథడ్స్ అనేవి రాసాం. సో ఇది సో చూశారు కదా. సో ఇప్పుడు తర్వాత మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసాం, స్టూడెంట్ ఆఫ్ అని చెప్పి సో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో ఆ ప్రాపర్టీస్కి కరస్పాండింగ్ వాల్యూస్ అనేవి ఇచ్చేసాం. సో ఇక్కడ మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. సో మనం ఒక క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ 2 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఈ విధంగా ఒక క్లాస్కి మనం 2 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసాం. మనం 3 అని చేసుకోవచ్చు, 4 అని చేసుకోవచ్చు, n అని చేసుకోవచ్చు, అవి మన ఇష్టం అనమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1.నేమ్ అంటే ఆబ్జెక్ట్ 1లో మనం ఏ వాల్యూస్ ఇస్తామో దాంతో యాక్సెస్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఆబ్జెక్ట్ 2తో మనం ఆబ్జెక్ట్ 2 వాటికి ఇచ్చామనుకోండి. సో దాంతోపాటు ఆ వాల్యూస్తో మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో ఇంకో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, సో వన్స్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే సో ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది కదా. సో ఈ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా కాల్ అయిపోతుంది. వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఆ ఫంక్షన్ ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ రోజు క్లాస్లో మనం ఇవి తెలుసుకున్నాం. సో రేపటి క్లాస్లో మనం ఏం చేద్దాం అంటే సో ఈ క్లాస్ ఆబ్జెక్ట్స్ గురించి ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ని ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని సో దాన్ని బిల్డ్ చేసుకుంటూ పోదాం. సో అర్థమైంది కదా. సో ఈ క్లాస్ అండ్ మెథడ్స్ గురించి రేపటి క్లాస్లో మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటూ పోదాం. సో అర్థమైంది కదా. సో రేపటి క్లాస్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ. సో మీరేం చేస్తారంటే వీటిని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.